నమస్కారం. వీటి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో ఘనంగా జరిగిన రాఖీ పర్వదినం. తమ సోదరులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన సోదరిమణులు. శ్రావణ పౌర్ణమి నేపథ్యంలో శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు. మహామృత్యుంజయ స్వామి వారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించిన ఆలయ అర్చకులు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా. ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి దగ్గరుండి దర్శనం చేయించిన అధికారులు. తొండమానిపురంలో ఘనంగా ముగిసిన శ్రీవారి పవిత్రోత్సవాలు. చివరి రోజైన ఈరోజు హోమం అనంతరం పూర్ణాహుతి నిర్వహించి అభిషేకం నిర్వహించిన అర్చకులు. శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయంలోని స్వామి అమ్మవార్లకు పూజలు చేయడంతో పాటు మృత్యుంజయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక అధికారి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పూజలు చేయించుకున్నారు. పౌర్ణమి కావడంతో ఈ రోజు భక్తుల రద్దీ కూడా ఆలయంలో ఎక్కువగా కొనసాగింది. వాయులింగేశ్వరుని సన్నిధిలో శ్రావణ పౌర్ణమి సోమవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అలాగే ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర స్వామికి అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, నిత్య కళ్యాణోత్సవం, వివిధ రకాల ఆతిథ్య సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, పిఆర్ఓ రవి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని రాఖీ పండుగను నిర్వహించుకున్నారు. ప్రతి ఏడాది రాఖీ పౌర్ణమి రోజున తమ సోదరులకు రాఖీని కట్టి ఆశీర్వాదం తీసుకునే సాంప్రదాయం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణంలో రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని స్థానికులు ఘనంగా నిర్వహించుకున్నారు.
రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణంలో రాఖీ పండుగ నిర్వహించుకున్నారు. సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయతకు సంబంధించిన పండుగ రక్షాబంధన్ నిర్వహించుకుంటారు. శ్రీకాళహస్తిలో వారి వారి గృహాల్లో సోదరీమణులు సోదరులకు రాఖీలు కడుతూ రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. పురాణాల ప్రకారం ఈ పండుగ కృతయుగం నుంచి ఆచరిస్తున్నారు. కృష్ణుడికి తన సోదరి ద్రౌపదీదేవి రక్ష కట్టి తనకు రక్షణ కల్పించి తన కుటుంబానికి ఎల్లవేళ్ల అండగా ఉండాలని వరం పొందిందట. మరికొన్ని పురాణ గాథలు కూడా ఇలాంటి విషయాలనే చెప్తున్నాయి. ప్రతి ఏటా రక్షాబంధన్ పండుగను శ్రావణ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ రోజున సోదరిమణులు తన సోదరుల చేతి మణికట్టుకు రాఖీలను కడతారు. సోదరులు కూడా సోదరిమణులకు నిత్యం రక్షణగా ఉంటానని హామీ ఇస్తూ బహుమతి కూడా అందజేస్తారు. అత్యంత ప్రాచీనం నుంచి వస్తున్న ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికీ కూడా ఆచరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీకాళహస్తి పట్టణంలో రాఖీ పండుగ ఘనంగా నిర్వహించుకున్నారు. మామ నీకు కూడా పెడుతున్నారు. నాకు పెట్టలేదు మామ. నువ్వు కూడా చేయి పెడతారు, ఇద్దరికి కలిపి కట్టేస్తుంది మమ్మీ. అట్లా ఒక దాంట్లో మనం వేలు పెట్టాం అనమాట. అదేందో వెలుగుతుంది. సాటిస్ఫాక్షన్ బాగాలేదు. నాకు పెట్టకుండా నువ్వు పెట్ట తింటావని చూస్తున్నా. బయట నుంచి కింద వరకు hati. అందరికీ నమస్కారం. అనాది కాలంగా వస్తున్న రాఖీ పండుగ, అన్నా చెల్లెలకి రక్ష, చెల్లెలు అన్నకి రక్ష అనే బంధంతో కొనసాగుతున్న ఈ రాఖీ పండుగ ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తమ అన్నలకి రాఖీ కట్టి అన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. సో పూర్వకాలంలో కూడా ద్రౌపది శ్రీకృష్ణుడికి యుద్ధానికి వెళ్లే ముందు రాఖీ కట్టి అన్న తనకి రక్షగా ఉండాలి, అన్నకు ఈ రాఖీ బంధనం రక్షగా ఉండాలి అనే ఉద్దేశంతో కట్టింది. సో ఇప్పటి వరకు కూడా ఈ పండుగ
కొనసాగిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా తమ అన్నలకి రాఖీ కట్టి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా మున్ముందు కూడా ఈ రాఖీ పండుగ సాంప్రదాయం మనకు వస్తున్న ఈ సాంప్రదాయాన్ని ముందు తరాలకు కూడా కొనసాగించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. నేను కూడా ఈరోజు మా అన్నయ్యకి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. శ్రీకాళహస్తి మండలంలోని బోరందూరు గ్రామంలో నీలకంఠేశ్వర స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అత్యంత ప్రాచీనమైన నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏటా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోని తాజాగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిలుక వాహనంపై స్వామి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తిలో అత్యంత ప్రాచీనమైన దివ్యక్షేత్రం, మూగజీవాలకు ముక్తినిచ్చిన క్షేత్రంగా శ్రీకాళహస్తి పేరు నిలిచిపోయింది. ఇక శ్రీకాళహస్తి చుట్టుపక్కల కూడా ఎన్నో ప్రాచీనమైన తీర్థాలు, పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నాయి. వీటిలో అత్యంత ముఖ్యమైన క్షేత్రంగా ఊరందూరు నీలకంఠేశ్వర స్వామి ఆలయాన్ని భక్తులు చెప్తారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలో నీలకంఠేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి చిలుక వాహనంపై స్వామి అమ్మవారి దర్శనమిచ్చారు. ఇక్కడి బ్రహ్మోత్సవాల్లో ఉదయం ఓ వాహనం, రాత్రి మరో వాహనంపై భక్తులకు దర్శనమివ్వడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఆదివారం ఉత్సవాల్లో భాగంగా రాత్రి స్వామి అమ్మవారిలో చిలుక వాహనంపై ప్రతిష్ఠించి గ్రామోత్సవం జరిపారు. ఆలయ అర్చకులు జనార్దన్ శర్మ స్వామి అమ్మవార్లకు ముందుకు సాగారు. ఉత్సవంతో పాటు దామోదరం, దుర్గాప్రసాద్, గ్రామ పెద్ద నీలకంఠారెడ్లు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామివారిని కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ కుమార్ బల్లా కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి ఆలయం వద్దకు వచ్చిన కేంద్ర సెక్రటరీకి ఆలయ మర్యాదల ప్రకారం అధికారులు స్వాగతం పలికి దగ్గరుండి దర్శనం చేయించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందించారు ఆలయ అర్చకులు. అత్యంత ప్రాచీనమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని కుటుంబ సభ్యులతో పాటు దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ కుమార్ బల్లా. తాజాగా కేంద్ర హోంశాఖ సెక్రటరీ కుటుంబ సభ్యులతో పాటు దర్శనం కోసం ఆలయం వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆలయ మర్యాదల ప్రకారం అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దగ్గరుండి నేరుగా ఆలయంలోకి తీసుకుని వెళ్లి స్వామి అమ్మవారి దర్శనం చేయించారు అధికారులు. దర్శనం అనంతరం ఆలయంలోని ఆశీర్వచన మండపంలో వేదాశీర్వచనం, స్వామి అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు అర్చకులు. అనంతరం స్వామివారి జ్ఞాపిక శాషవస్త్రాన్ని కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ కుమార్ బల్లాకు అందించారు అధికారులు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొండమానపురం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి పవిత్ర ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 2 రోజుల క్రితం ప్రారంభమైన ఉత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహించింది. ఈ నేపథ్యంలోని చివరి రోజైన ఈ రోజు ప్రత్యేక యాగశాల, కలశాల జలాలను స్వామి అమ్మవార్లకు అభిషేకించారు. శ్రీకాళహస్తి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న తొండమానపురం గ్రామంలో పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. తొండమానపురంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతి ఏటా పవిత్రోత్సవాలు నిర్వహిస్తోంది టీటీడీ. ఈ నేపథ్యంలోని 2 రోజుల క్రితం తొండమానపురంలో స్వామి అమ్మవార్ల పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గత 2 రోజులుగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు. ఈ నేపథ్యంలోని చివరి రోజైన ఈ రోజు యాగశాల వద్ద కలశాలకు పూజలు చేశారు. అనంతరం ఆలయంలోని హోమగుండానికి ప్రత్యేక పూజలు చేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు అభిషేకాలు నిర్వహించారు. ముందుగా విష్ణుసేన ఆరాధన, కలశస్థాపన, కలశానికి పుష్పాలతో పూజలు చేసి హారతి సమర్పించి శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామికి పాలు, పెరుగు, తేనె, గంధం, సుగంధ అభిషేకం చేసి కోల్వాల్ తిరుమాంజనం నిర్వహించారు. ఆపై గుండంలో జలాలకు ప్రత్యేక పూజలు చేసి చక్రస్నానం నిర్వహించారు. పవిత్రోత్సవాలు చివరితో ముగిశాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు మరియు భక్తులు పాల్గొన్నారు.
नमो नमः धूपमाघ्रापयामि ओम శ్రీకాళహస్తి పట్టణంలోని ఎస్ఎస్బి హై స్కూల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహం అందించారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. విద్యార్థులను ప్రోత్సహించడంతో పాటు వారిలో కావాల్సిన సామర్థ్యాలు నిర్మించడం కోసం ఎలాంటి బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పాటు స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఎస్ఎస్బి హై స్కూల్ నందు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందించే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు ఇతర అధికారులు, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన లక్ష్మీప్రియకు 20,000 రూపాయలు, అదే పాఠశాలలో 550 మార్కుల పైన వచ్చిన మరో 3 విద్యార్థులకు 10,000 రూపాయల పారితోషికాన్ని అందించారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఈ నగదును తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, ఎంఈఓ బాలయ్య చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చేస్తున్న కృషిని అభినందించి వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా తాము ఉన్నత విద్యలు చదివి భవిష్యత్తులో శ్రీకాళహస్తికి మంచి పేరు తీసుకొస్తామని తెలిపారు. అందుబాటులో లేకపోవడం వల్ల మా ఎస్ఎంసీ వై కార్యక్రమానికి హాజరని అధ్యక్షత వహిస్తారు. అలానే ఈరోజు మా పాఠశాలకు ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి గౌరవనీయులు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగంగ కాలనీలో గల ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్కి 10 రోజుల ముందు రావడం జరిగింది. ఇక్కడ ఈ స్కూల్ వాతావరణం, ఇక్కడ టీచర్సు, ఇక్కడ పిల్లలు, ఈ పరిసరాలను చూసి ఆయన చాలా సంతోషపడి అందులో భాగంగా ప్రిన్సిపాల్ మేడం చెప్పడం జరిగింది, సార్ మా స్కూల్లో అత్యధిక మెజారిటీ 596తో లక్ష్మీప్రియ అనే అమ్మాయి, అలాగే 573 అలాగా ఒక 4 పిల్లలు కూడా రావడం జరిగిందని చెప్పడం జరిగింది. ఆయన చాలా సంతోషపడి ఆ రోజే వాళ్ళకి నా వంతు సహాయంగా క్యాష్ మనీ, ప్రైజ్ మనీగా ఇస్తానంటూ చెప్పడం జరిగింది. ఈవేళ ఆయన చెప్పిన మాట ప్రకారం ఈవేళ లక్ష్మీప్రియ అనే అమ్మాయికి 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, అలాగే 10,000 రూపాయల లెక్కన 50,000 రూపాయలు ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం జరిగింది. చాలా సంతోషం. అలాగే కొంతమంది పాలకులు ఉంటారు, వాళ్ళు ఉన్నాం సార్. అదేవిధంగా ఈ పాఠశాలకు విచ్చేసినప్పుడు ఈ పాఠశాల విద్యార్థులు స్టేట్ ర్యాంకు సాధించినారంటే చాలా సంతోషపడి క్యాష్ అవార్డుగా దాదాపు 50,000 రూపాయలు బహుమతిగా ఇవ్వడం జరిగింది. చెప్పడమే కాదు, ఈరోజు చేతల్లో కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది సార్. ప్రతి విషయంలో దానికి ఒక టైం బౌండెడ్ షెడ్యూల్ మార్గ వితిన్ టైం లిమిట్స్లో పూర్తి చేయాలి అనేటటువంటిది సార్ యొక్క ఆదేశాలు. వాటిని నేను ఎస్ఎస్బి మున్సిపల్ హై స్కూల్ శ్రీకాళహస్తి నియోజకవర్గంకి చెందిన ఒక స్టూడెంట్ని. నాకు 596 మార్క్స్ అవుట్ ఆఫ్ 600, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ ఆల్ గవర్నమెంట్ స్కూల్ అండ్ స్టేట్ 4th ర్యాంక్ ఇన్ ఆల్ స్కూల్స్ రావడం జరిగింది. ఇంతటి ఘన విజయాన్ని సాధించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. దీంట్లో మా ఉపాధ్యాయుల కృషి మరియు మా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే గారైన శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు ప్రోత్సహించడానికి, మా లాంటి విద్యార్థులను ఎంకరేజ్ చేయడం కోసం
నాకు 20,000 బహుమతిని బహుకరించడం జరిగింది. మరియు నాతోటి విద్యార్థులు ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థులకు 10,000 ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్స్ టు యువర్ డెడికేటెడ్ మైండ్ ఆన్ అవర్ ఫ్యూచర్ స్టడీస్ అండ్ వీఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యువర్ హెల్పింగ్ నేచర్ సార్. మరియు మన శ్రీకాళహస్తిలో ఉన్నత విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాలు ఎల్లప్పుడూ కల్పిస్తారని కోరుకుంటూ మరియు మధ్యల వెంకట సుధీర్ రెడ్డి గారికి నా నమస్కారాలు. 14వ తేదీ మన పాఠశాలలో జరిగినటువంటి కళావేదిక ప్రారంభోత్సవానికి విచ్చేసిన అన్నగారు మా పాఠశాల విద్యార్థులను ప్రోత్సహిస్తూ కొంత ప్రైజ్ మనీని అనౌన్స్ చేశారు. హామీని నిలబెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. హిస్టరీని మా అన్నగారు తిరగరాశారు. 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అనౌన్స్ చేసిన ప్రైజ్ మనీని రాత్రికంతా వాళ్ళకు అందజేసి చరిత్రను సృష్టించిన అన్నగారికి మా పాఠశాల తరపున, విద్యార్థుల తరపున, తల్లిదండ్రుల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విద్యావంతులు, విజ్ఞానవంతులు, విద్య విలువ తెలిసిన వారు కాబట్టి ఇష్టమ్మ గారు కానీ ఇంతకుముందు ఫంక్షన్కి వచ్చినప్పుడు టాపర్స్ని చాలా బాగా అభినందించారు. ఆ ప్రోత్సాహంతో, ఆ ఉత్సాహంతో ఈ సంవత్సరం కూడా అంతే ఫలితాలు సాధిస్తామని అన్నగారు కోరిన విధంగా మేము ఆ విధంగానే కృషి చేసి మా విద్యార్థులందరూ మళ్ళీ మంచి మార్కులు సాధించి మీ ఆశీస్సులతో మళ్ళీ మా పాఠశాలను, మా పట్టణానికి పేరు తీసుకొస్తామని మీకు హామీ ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. గత 24 గంటల్లో స్వామివారిని 63,535 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 63,535 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తుల్లో 28,685 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.81 కోట్లు. గత నెలలో 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైమ్ స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్లోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైమ్ స్లాట్ టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకుని వైకుంఠం కంపార్ట్మెంట్లో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తోంది. సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంలో 1000 టోకెన్స్ జారీ చేస్తోంది. అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తులకు శ్రీ భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు వైపు వెళ్లే భక్తులకు శ్రీవారి మొదటి మెట్టు వద్దనే టోకెన్స్ జారీ చేస్తోంది. ఆయ్ చిత్ర బృందం సభ్యులు తిరుమల శ్రీనివాసం దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఏపీ విరామ సమయంలో ఆయ్ చిత్ర కథానాయకుడు నార్ని నితిన్, చిత్ర కథానాయకి నయన్ సారికలతో కలిసి చిత్ర బృందం సభ్యులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయ్ మూవీ సక్సెస్ అయిందని, అందుకే స్వామివారిని దర్శించుకున్నామని హీరో నార్ని నితిన్ అన్నారు. త్వరలో మార్ట్ మూవీ షూటింగ్ జరుగుతోందని, ఈ సంవత్సరంలోనే విడుదలవుతుందని నితిన్ పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల లోకేశ్వర్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి పయ్యావుల లోకేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ తిరుమల కంపార్ట్మెంట్లలోని క్యూ లైన్లలో చంటి పిల్లలకు పాలు, అల్పాహారం అందిస్తున్నారని తెలిపారు. చాలా కాలం అనంతరం భక్తులకు మెరుగైన సౌకర్యాలు పునరుద్ధరణ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత 5 ఏళ్లలో ఆందోళన, భయం, నీళ్ల మధ్య ప్రజలు నలిగిపోయారని స్పష్టం చేశారు. ప్రజాభిష్టానికి అనుగుణంగా నడిచే పాలన చంద్రబాబుకే సాధ్యమన్నారు. టీటీడీ పరిపాలనా భవనంలో ఫైల్స్ దగ్ధంపై విచారణ జరుగుతోందని మీడియాతో వెల్లడించారు. టీటీడీలో ప్రక్షాళన మార్పులు స్పష్టంగా ఇదొక అపూర్వ ఘట్టమని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ దర్శించుకున్నారు. గత ప్రభుత్వంలో తిరుమలలో తప్పులు చేసిన అధికారులు ఇప్పుడు కూడా కొందరు వైసీపీ కనుసన్నల్లో పనిచేస్తున్నారని, టీటీడీ పరిపాలనా భవనంలో డాక్యుమెంట్ల దగ్ధం వెనుక వారి హస్తం ఉందని ఆరోపించారు. తిరుమల శ్రీవారిని జనసేన నేత కిరణ్ రాయల్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ పరిపాలనా భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంపై స్పందించారు. గతంలో జరిగిన అన్ని అవినీతి అక్రమాలను బయటపెడతామన్నారు. తిరుమలను ప్రక్షాళన చేస్తామని పవన్ కళ్యాణ్ గారికి మాట ఇచ్చామన్నారు.
ఆధారాలు కాల్చేయొచ్చు, కానీ ఆ దేవదేవుని నుంచి అవినీతి పనులు ఎవరూ తప్పించుకోలేరన్నారు. శని ఆదివారాల్లో టీటీడీ ప్రభుత్వ కార్యాలయాల్లో సెలవు దినాలను అలసుగా చేసుకుని ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్న వారిపై దృష్టి సారించి రికార్డు రూముల వద్ద సెక్యూరిటీని పెంచాలని మా కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ పరకామణిలో రవికుమార్ చేసిన అవినీతికి సంబంధించిన కొన్ని ఆధారాలు మా వద్ద ఉన్నాయని త్వరలోనే అదనపు ఈవో వెంకయ్య చౌదరి గారికి వాటిని అందజేస్తామన్నారు. అనంతరం మీడియా కూడా ఆధారాలు తెలియజేస్తామని తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తిరుమలలో స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం కాటేపేరులో ఘోరం చోటు చేసుకుంది. నీటి గుంతలో పడి తల్లి కూతురు మృతి చెందారు. మృతురాలు మదనపల్లి ఎక్సైజ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మాయి మౌనిక, ఆమె కూతురు హనీషారెడ్డి గుర్తించారు. నీటి గుంతలో పడ్డ కూతురిని కాపాడబోయి తల్లి కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేస్తున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో ఘనంగా జరిగిన రాఖీ పర్వదినం. తమ సోదరులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన సోదరిమణులు. శ్రావణ పౌర్ణమి నేపథ్యంలో శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు. మహామృత్యుంజయ స్వామి వారికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించిన ఆలయ అర్చకులు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా. ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి దగ్గరుండి దర్శనం చేయించిన అధికారులు. తొండమానిపురంలో ఘనంగా ముగిసిన శ్రీవారి పవిత్రోత్సవాలు. చివరి రోజైన ఈరోజు హోమం అనంతరం పూర్ణాహుతి నిర్వహించి అభిషేకం నిర్వహించిన అర్చకులు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.